నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే నాగుల చవితి కానీ, నాగుల పంచమి కానీ అసలు నాగులు అనే మాట మాట్లాడితే అసలు పులకించిపోతారు రఘుప్రియ గారు. కారణం ఏంటి అని తెలుసుకునే క్రమంలోనే దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నాగదేవతని పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు పూజించాలి? ఎవరు పూజించాలి? ఎవరు ఎక్కువగా పూజించాలి? దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమిటి? నాగసర్ప దోషాలు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు వస్తాయి అసలు ఆ దోషాలు? దానికి సంబంధించిన వివరణ, ఇలా నాగులకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేదా మీరు ఇలాంటి దోషాలతో బాధపడుతూ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం రవి. నమస్తే అండి. చాలా ముఖ్యమైన విషయం, మీకు ఎంతో ఇష్టమైన విషయం ఈరోజు మాట్లాడబోతున్నాము. అయితే అసలు దీనివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటి? నాగదేవతని పూజించటం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు పొందవచ్చు? ఎవరు ఎక్కువగా పూజించాలంటారు? చెప్పండి. తప్పకుండా. అంటే మనకి పురాణాల్లో నుంచి నాగులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ నాగుల్ని పూజించడం వల్ల అంటే ఎవరు పూజించవచ్చు అంటే కనుక, ఈ సర్పదోషాలు కానీ, జాతకరీత్యా సర్పదోషాలు ఉన్నవాళ్ళు కానీ, లేదా కాల సర్పదోషాలు ఉన్నవాళ్ళు కానీ ప్రత్యేకంగా నాగుల్ని పూజించాలి. మంగళవారం పుట్టిన వాళ్ళు నాగుల్ని పూజించాలి. అయితే ఇందులో ఎవరు పూజించాలి అంటే కనుక, ఎక్కువగా స్త్రీలు పూజించాలి నాగుల్ని. ఎందుకు పూజించాలి అంటే కనుక, మనసాదేవి, ఈ నాగులకి ఆధిపత్యమైనది మనసాదేవి అనమాట. ఆ తల్లిని పూజించే నాగుల్ని పూజించిన ఫలితం వస్తుంది. అయితే ఎందుకు పూజించాలి అనే సందర్భం చెప్పినట్టయితే కనుక, వివాహం ఆలస్యం అవ్వడం కానీ, లేదా వివాహం అయ్యి విచ్ఛిన్నం అవ్వడం కానీ, సంతానం లేకపోవడం కానీ, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావడము, పొరపచ్చాలు రావడము, అన్యోన్యత లేకపోవడం కానీ, తర్వాత స్త్రీలకు గర్భం విచ్ఛిన్నం అవుతూ ఉండడము, పిల్లలు పుట్టి పోతూ ఉండడము, లేదా అంటే స్త్రీ గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నవాళ్ళు, తర్వాత మరీ ప్రత్యేకించి స్పైనల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, స్పైనల్ కార్డ్ సంబంధించి ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ సర్పాలని పూజించాలి. సర్పాలకు ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అయితే మనము మన ఆచారం ప్రకారము సర్పాలని పూజించడము మన విధి విధానంలో ఒక భాగం అయిపోయింది. మనం చెట్లని పూజిస్తాము, పుట్లని పూజిస్తాము, పశుపక్షాదుల్ని పూజిస్తామన్నమాట. అయితే ఈ సంతానోత్పత్తి పెరగాలి అని అనుకున్న, సత్సంతానం కలగాలనుకున్న ఈ నాగుల్ని పూజించుకోవాలి. అయితే వీటిని పూజించే క్రమంలో ఈ రైతులు కూడా ఎక్కువగా నాగుల్ని పూజిస్తారు. రైతులు ఎందుకు పూజిస్తారు అంటే కనుక, వాళ్ళ యొక్క పంటలను కాపాడడానికి, అసలు ఫస్ట్ అక్కడి నుంచే మనకి ప్రారంభమైంది నాగుల్ని పూజించడం అనేది. భూమిని కాపాడుతూ పంటల్ని కాపాడడం కోసం వ్యవసాయదారులు నాగదేవతని పూజించడం మొదలుపెట్టారు అనమాట. ఇంకా అక్కడి నుంచి అది పరంపరగా మనందరం కూడా పూజలో భాగంగా తీసుకున్నాము. అయితే ఈ నాగుల్ని పూజించేయడం వల్ల సర్పదోషాలు పోవడంతో పాటు అంటే మనకి ఈ షట్చక్రాలు అంటుంటాం కదా, ఈ షట్చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి ఒక దోహదం అవుతుందన్నమాట. షట్చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాయి? ధ్యానం ద్వారా, యోగం ద్వారా ఇలా చేస్తే షట్చక్రాలు అవుతాయి. దాంతోపాటు అవి చెయ్యలేని వాళ్ళు ఈ సర్పాలను పూజ చేసినా కానీ ఇన్నర్ ఐ ప్రవోక్ అవుతుందన్నమాట. ఇన్నర్ ఐ వస్తుంది. ఇన్నర్ ఐ మనకి వచ్చింది, ఆ ఫలితం ఉన్నది అని అనడానికి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, చూచాయిగా భవిష్యత్తులో జరగబోయేవి కూడా కొంత తెలుస్తూ ఉంటాయి. పండితులుగానే అవ్వక్కర్లేదు, కొన్ని మనకి ముందుగా తెలుస్తుంటాయి. ఇలా జరగచ్చేమో, ఇలా చేయొచ్చేమో, సూచన ప్రాయంగా మనకి అర్థమవుతుంది. ఎప్పుడు ఇన్నర్ ఐ ఓపెన్, అదే థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు. అయితే ఈ పాముల్ని పూజ చేసేటప్పుడు అందులో ప్రత్యేకంగా నాగులకంటూ చవితి, పంచమి ఈ 2 విశిష్టమైన తిథులు. అయితే స్కందుణ్ణి పూజించేటప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అంటే ఆ రూపంలో కూడా మనం నాగుల్ని పూజ చేస్తాము. అయితే ఈ తిథి ఎప్పుడు మొదలైందో కూడా ముందు మనం ప్రస్తావించేద్దాము. 1 గంట, తెల్లవారుజామున 1:29 మొదలైంది. అయితే మనం ఎప్పుడు పూజ చేసుకోవాలి అంటే కనుక, ఉదయము 8:59 పూజ మొదలుపెట్టి 10:32 కల్లా పూజను
కంప్లీట్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సర్పాలకు ఇష్టమైనవి ఏమిటి అంటే కనుక అందరూ చెప్పినట్టు గుడ్లు కానీ అవి కాదు ఇష్టమైనది. ఆ తల్లికి కానీ ఆ నాగస్వామికి ఇష్టమైనది చనివిడి, పాలు, దాంతోపాటు పంచామృతాలు ఇష్టమైనవి. ఇవి పెడతాము నివేదనగా. చలివిడి బెల్లము కలిపినటువంటి ప్రసాదాన్ని పెడతాము. అయితే మరి పుట్టలో పాలు పోసే సంప్రదాయం మనకి అనాదిగా వస్తుంది. నాగుల చవితనంగానే పుట్టలో వెళ్ళి పాలు పోస్తారు. కానీ పుట్టలో వెళ్ళి పాలు పోయడం అనేది అది ఎలా ప్రారంభమైందో తెలియదు. కానీ పుట్టలో పాలు వేస్తే కనుక లేనిపోయిన దోషాలే వస్తాయి, కానీ మన కోరికలు తీరకపోవడంతో పాటు పాపాలు కూడా చుట్టుకున్నట్టు అవుతుంది. ఈ నాగుల చవితికైనా కనీసము గుడ్లు లాంటి పదార్థాలు పుట్టలో పెట్టకూడదు. అయితే మరి ఏం పూజ చేసుకోవాలి అంటే కనుక చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ జంట నాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేసుకుని పాలు, చనివిడి నివేదన చేసినట్టయితే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది. రఘుప్రియ గారు, ఇక పూజలు ఏ విధంగా చెయ్యాలి అనేది చెప్పారు. ఎవ్వరికి ఈ సర్పదోషాలు అనేది ఉండే అవకాశం ఉంటుంది? పూర్వజన్మ పాపాలు కానివ్వండి, ఈ జన్మ పాపాలు కానివ్వండి, అసలు ఏ పాపాల వలన లేదా దేని వలన సర్పదోషాలు అనేవి మనకు అంటుకోవడం అనేది జరుగుతుంది? దాని నివారణ ఏమిటి చెప్పండి. అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో వారి యొక్క లగ్నం నుంచి వివాహం కోసం అయితే సప్తమ స్థానంలో జనరల్గా మనం చూసేది సర్పదోషాలు అనేది వివాహం మీద, సంతానం మీద, ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆ జాతకంలో కుజుడు ఎక్కువగా ఉన్నా లేదా రాహువు ఎక్కువగా రవితో కలిసి ఉన్నా ఇలాగా అంటే శుభగ్రహాలు నీచగ్రహాలతో కలిసి ఉంటే కనుక ఆ వ్యక్తి జాతకంలో సర్పదోషం ఉన్నట్టు లేదా కాల సర్పదోషం ఉన్నట్టు మనం గ్రహించవచ్చు. అయితే ఈ జాతకం అందరికీ తెలియదు కాబట్టి మరి నిత్యకృత్యంగా మనం ఎలా గ్రహించుకోవాలి అంటే కనుక ఇంట్లో తీవ్రమైన అనారోగ్యాలు వస్తున్నా, ప్రమాదాలు జరుగుతున్నా, యాక్సిడెంట్స్ అవుతున్నా, తర్వాత పిల్లలు మీద ఇంపాక్ట్ పడుతున్నా, భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నా, ఇలాంటివి ఏవైనా అసంబద్ధమైన కార్యక్రమాలు ఇంట్లో జరిగినప్పుడు ఆ ఇంటి వాళ్ళకి కాలసర్పదోషము ఆ వ్యక్తులకు ఉన్నట్టు లెక్క. అయితే మీరన్నట్టు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ పాముల్ని చంపినట్టయితే కనుక మరి ఆ దోషం కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ వ్యక్తి చంపకపోయినా తాత ముత్తాతలైనా కానీ లేదా తండ్రులు కానీ ఈ సర్పాలను చంపినట్టుగా ఎక్కడైనా దాఖలాలు ఉంటే కనుక అది 7 తరాల వరకు ఆ కుటుంబంలో నాగసర్ప అంటే సర్పదోషాలు, నాగశాపాలను కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇవి నివారించుకోవడానికి ఏమిటి చెయ్యాలి అంటే కనుక దీనికి సంబంధించిన కాళహస్తి, శ్రీశైలము ఇలాగా నాగులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ వీరు కనుక ఆ పరిహారం చేయించుకున్నట్టయితే ఉపశమనం జరిగే అవకాశం ఉంది. అయితే వివాహాలలో కుజ సంబంధిత దోషాలు ఉన్నవాళ్ళు అంటే ఈ తెలియదు మాకు పెళ్లి చేసుకున్నాము మరి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న సందేహం కూడా రావచ్చు. అయితే కనుక ఏ వ్యక్తి స్త్రీ పురుషుల ఎవరైనా సరే కుజదోషం ఉండి అవతల వాళ్ళకి లేకపోతే కనుక తప్పనిసరిగా ఆ వ్యక్తి మారకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దోషం తగులుతుంది. ఇద్దరి జాతకంలో కుజుడు ఉంటే, సర్పదోషాలు ఉంటే పర్వాలేదు, ఆ దాంపత్యం బాగానే ఉంటుంది. లేదు ఒకరికి ఉండి ఇంకొకరికి లేకపోతే కనుక ఇద్దరిలో ఎవరికి లేదో వాళ్ళకి ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విషయాలు చాలా వివాహానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని నిర్ణయించుకున్నట్టయితే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే పిల్లలకి ఎలా తగులుతుంది అని అంటే కనుక ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళు గత జన్మలో ఏదైనా ఒక నాగ సంబంధిత దోషాలు చేసి ఉంటే ఎక్కువగా వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది అనమాట. అది ఒక మన గమనికగా పెట్టుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళు డెఫినెట్గా అంత క్రితం నాగ సంబంధిత దోషాలు చేసి ఉంటే ఇక్కడికి అవుతుంది. అయితే ఇది నక్షత్ర రీత్యా. మరి హావభావాలు రూపాల రీత్యా ఎలా గమనించుకోవచ్చు అంటే కనుక వాళ్ళ యొక్క శరీరం మీద ఎక్కువగా మచ్చలు ఉండే అవకాశం ఉంటుంది పుట్టుకతో సహా. నాగదోషాలు ఉన్న వాళ్ళకి నీలిరంగు మచ్చలు కానీ నీలిరంగు చారలు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత
నీలిరంగు కళ్ళతో చాలామంది పుడుతుంటారు. కొంతమంది కావాలని పెట్టుకుంటూ ఉంటారు కూడా నీలిరంగు కళ్ళు అవి. అయితే అలా స్వతహాగా నీలిరంగు కళ్ళతో పుట్టిన వాళ్ళకి కూడా గత జన్మ పాములకి ఇబ్బంది పెట్టినట్టయితే కనుక అలా పుట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంతమందికి ఎక్కువగా జడలు కట్టేస్తూ ఉంటాయి, శిరోజాలు ముళ్ళు ముళ్ళుగా అయిపోతుంటుంది, ఉండలుగా అయిపోతుంటుంది. ఇలాగ కనుక మనం గమనించినట్టయితే అది ఎక్కడ భాగం మొదలవుతుందంటే కనుక ఈ భాగంలో సహస్రారం దగ్గర నుంచి వంకీలుగా, మిగతా భాగం అంతా బాగుంటుంది, కానీ ఆ సహస్రారం మాడు అంటాం కదా, ఆ మాడు వెనక భాగం నుంచి పాములాగా ఉంటుందన్నమాట. అలాగ పుట్టిన బిడ్డకి మనకి తెలుస్తుంది, ఆహా వీళ్ళు సర్పదోషంతో పుట్టారు అని. ఈ గమనికలన్నీ చూసుకుని వెంటనే కనుక అవి శాంతి చేయించుకున్నట్టయితే ఆ దోషం నుంచి మనం ఆ దోషం చేసిన వెంటనే కూడా మనకి తెలిసిపోతుంది, ఆ హెయిర్ మారిపోతూ ఉంటుంది, అక్కడికి మనకి దోషం పోయింది అని తెలుస్తుంది అనమాట. ఇవన్నీ శాస్త్రాలు మనకి ప్రతి ఒక్క అంశంలోనూ గుర్తు చేస్తూ ఉంటాయి, మనమే కనుక్కోలేకపోతుంటాము. కానీ అన్ని దోషాల్లోనూ సర్పదోషం అనేది చాలా తీవ్రతరమైనది. దాన్ని చంపడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయడం చేస్తే తరతరాలు పీడిస్తాయి అంటారనమాట. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సర్పాలకి సంబంధించి మనం చాలా వరకు విషయాలు తెలుసుకున్నామనే భావిస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి దోషాలు ఉన్నా, లేదా మీరు నాకు ఈ సర్పదోషం ఉంది కానీ నేను ఈ శాంతి చేశాను ఇంకా నివారణ అవ్వడం లేదు అన్న మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా రఘుప్రియ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.